జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మూడో విడత నామినేషన్ల చివరి రోజు సజావుగా కొనసాగుతుంది. ఎండపల్లి మండలం రాజారంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గాజుల మల్లేశం సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే పరిష్కరిస్తామని మల్లేశం హామీ ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన తాగునీరు అందించాలని సంకల్పం వ్యక్తం చేశారు. విలేజ్ నుంచి అది మన గ్రామ పంచాయతీ ఏదైతే జగిత్యాల రోడ్డు మీకు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ డ్రైన్ చేయాలని చెప్పి ఫస్ట్ హామీ ఇస్తున్నా. ఆ తర్వాత మిగతా రోడ్స్ ఏదైతుందో ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ కంపల్సరీ చేస్తానని హామీ ఇచ్చిన. అలాగే ఆ బతుకమ్మ ఘాటు కట్టి ప్రజల సౌకర్యార్థం అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టి వాళ్ళ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచి చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నాను. అది పబ్లిక్ చెప్పడం జరిగింది. అలాగే ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసి ప్రజలకు మొత్తం ఫ్రీగా వాటర్ అంటే ఎలాంటి ఇది లేకుండా ఫ్రీగా వాటర్ ఇవ్వాలని చెప్పి ఒకటి సంకల్పం తీసుకున్నా. ఖచ్చితంగా ఎందుకంటే మనకు వాటర్ ముఖ్యంగా తీసుకునే వాటర్ లోపల ఉంటేనే ఈ అనారోగ్యానికి గురవుతారు కాబట్టి అదొకటి మెయిన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇక చేయబోయే పనులు చాలా ఉన్నాయి. అవన్నీ ప్రజలకు వివరించడం జరిగింది. దాంతో ప్రజలు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో నేనే చేసిన పనులు కనబడుతున్నాయి. 2 సార్లు సర్పంచ్ ఉన్నా, ఒకసారి ఎంపీటీసీ ఉన్నా. నేను చేసిన పనులే కనబడుతున్నాయి తప్ప గతంలో పాలకులు మళ్ళీ నాకంటే నా ముందున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు గతంలో చేసిన ఉన్నారో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజలు నన్ను మల్లేశన్ అయితేనే చేయగలడు అది ఒక మంచి సంకల్పంతో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళను చెప్పి వాళ్ళను ఓటు అడిగి ఖచ్చితంగా నన్ను ఆదరిస్తానని చెప్పి